अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं एम ए वाजिद। 7H न्यूज़ में आपका खैर मकदम है। पंजागुट्टा पुलिस ने आज 2 अफराद पर मुश्तमिल सारिकों की एक टोली को गिरफ़्तार कर लिया है, जबकि दीगर दूसरे मामले में एक घरेलू मुलाजिम को भी गिरफ़्तार कर लिया है। पेश है इस मामले पर 7H की ये रिपोर्ट। शहर हैदराबाद में इन दिनों सरखे की वारदात में इजाफा होता जा रहा है। आज पंजागुट्टा पुलिस ने सेलफोन्स का सरखा करने वाले 2 अफराद को गिरफ़्तार करते हुए उनके कब्ज़े से 70 सेलफोन्स को ज़ब्त कर लिया है, जो सुनसान मुकामात पर अवाम को निशाना बनाया करते थे। वहीं एक दूसरे वाक़ये में पुलिस ने घरेलू मुलाजिम को हिरासत में लिया है, जिसने अपने मालिक के घर से 4 लाख रुपए पर मुश्तमिल रकम का सरखा कर लिया था। వీరిద్దరు కూడా చాలా సంవత్సరాల నుంచి ఎక్స్పోర్టింగ్ నేరాలు చేస్తూ ఉన్నారు. గతంలో సుల్తాన్ బజార్లో మరియు సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్ లిమిట్స్లో కూడా ఎన్నో కేసుల్లో నేరస్తులు. మరి వీరు బస్సుల్లో అంటే ప్రయాణం చేస్తున్న బస్సుల్లో వారి ప్రయాణికుల వద్ద నుండి వారికి న్యూస్ పేపర్ ద్వారా కవర్ చేస్తూ రెండవ వ్యక్తి అతని జేబులో ఉన్న సెల్ ఫోన్స్ తీసి దాన్ని బయట ఎవరికైనా అంటే నీడీ పీపుల్కు అమ్ముకోవడం అనేది వీళ్ళకు అలవాటు, వ్యసనాలకు అలవాటు పడడం జరిగింది. ఇంకా ఇంతే కాకుండా మాకు గతంలో అంటే చాలా సందర్భాల్లో సెల్ ఫోన్స్ మిస్సింగ్ కేసుల్లో కానీ సెల్ ఫోన్స్ దొంగతనం కేసుల్లో కానీ డిఫరెంట్ టైంలో గత సంవత్సరంగా మాకు పిటిషన్స్ చాలామంది బాధితులు పిటిషన్స్ ఇవ్వడం, వాళ్ళ సెల్ ఫోన్స్ పోయినాయని పిటిషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు దాదాపు ఈరోజు 70 సెల్ ఫోన్స్ స్మార్ట్ సెల్ ఫోన్స్ను మా పంజాగుట్ట పోలీసులు మరి వాడుకున్న IMEI ద్వారా ట్రేస్ చేసి ఆ బాధితులకు పోయిన వారికి అందరికీ కూడా పిలిపించి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది.